హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ త్వరలో డిఎస్సి పరీక్షలు జరగబోతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మెగా డిఎస్సి త్వరలో రాబోతుంది. తెలంగాణకు వచ్చేటప్పటికి త్వరలో ఎగ్జామ్ పెట్టబోతున్నారు. నిన్ననే టైం టేబుల్ ఇచ్చారు డిఎస్సికి సంబంధించి. సో లాస్ట్ వీడియోలో చాలామంది అడిగారు, బ్రదర్ ఇది తెలంగాణకి ఇంకా చదువుకోవచ్చు అంటే చదువుకోవచ్చు బ్రదర్. రెండు రెండు రాష్ట్రాలకు ఉద్దేశించి ఈ వీడియో చేయడం జరిగింది. ఎందుకు thumbnail ఏంటంటే లేటెస్ట్గా ఉంటుందని మెగా డిఎస్ అని పెట్టాను. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, రెండు తెలుగు రాష్ట్రాలు చదువుకోవచ్చు. సేమ్ సిలబస్, దేశం మొత్తం ఒకే సిలబస్ ఉంటుంది విద్యకు సంబంధించి. సో ఈరోజు ఈ వీడియోలో విద్యా దృక్పథాలలో ఏదైతే డిఎస్సిలో భాగంగా విద్యా దృక్పథాల పేపర్లో టీచర్ ఎంపవర్మెంట్, ఉపాధ్యాయ సాధికారత, ఎంపవర్మెంట్ తెలుగులో సాధికారత అంటారు. సో టీచర్ ఎంపవర్మెంట్లో తెలుసుకుందాం. సో ఈ క్లాస్ ఇప్పుడు ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూకి అనుగుణంగా చెప్తాను. సో లెట్స్ బ్యాక్ టు క్లాస్. ఎన్సిటిఈ విస్తరణ రూపం అని అడిగారు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి నేషనల్ కమిటీ ఆన్ టీచర్ ఎడ్యుకేషన్, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రేడ్ అండ్ ఎడ్యుకేషన్, నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ టీచర్ ఎంపవర్మెంట్. సో ఇక్కడ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వీజీకి చెప్తారో. సో ఎన్సిటిఈ ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఎన్సిటిఈ అసలు ఏంటి? ఈ ఎన్సిటిఈ అనేది దేశంలో ఉపాధ్యాయ విద్య కోసము సూచనలు మరియు విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి, సో టీచర్ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళు పాటించే నియమాలు ఏంటి, మొత్తము ఈ సంస్థ తెలుపుతుంది. ఈ సంస్థ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఈ సంస్థ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్, ఇక్కడ 1993లో పార్లమెంట్ చట్టంగా పేర్కొంటారు ఎన్సిటిఈని. కాకపోతే ఇది అమల్లోకి వచ్చిన డేటు 1995 మే 17. ఇక్కడ మీకు క్వశ్చన్స్ అనేవి ఎగ్జామినర్ ఎట్లా అడుగుతారంటే మీకు కన్ఫ్యూజ్ చేసే విధంగా అడుగుతారు. సో ఒక పార్లమెంట్ చట్టంగా ఎప్పుడు వచ్చింది? పార్లమెంట్ చట్టం ఎన్సిటిఈ అనేది ఎన్నవ పార్లమెంట్ చట్టం? 1993లో చట్టం ఎన్సిటిఈ 1993 విత్ నేషనల్ ఎన్సిటిఈ 1993 యాక్ట్ అని ఇస్తాడు. అది ఎప్పుడు అమల్లోకి వచ్చింది, కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ అంటే 1995 మే 17. సో ఈ ఎన్సిటిఈ అనేది అందుకు తెచ్చారు. ఈ 1995లో అమలుకి వచ్చిన ఎన్సిటిఈ 4 ప్రాంతాలు ఉన్నాయి. ఈ ఎన్సిటిఈకి కమిటీ ప్రాంతాలు. ఒకటి తూర్పు ప్రాంత కమిటీ కార్యాలయం, ఇది వచ్చేసి భువనేశ్వర్లో ఉంది. రెండవది ఉత్తర ప్రాంత కమిటీ కార్యాలయం, ఇది వచ్చేసి జైపూర్ రాజస్థాన్లో ఉంది. ఇక దక్షిణ కమిటీ ప్రాంతాలయం ఇది వచ్చేసి బెంగళూరులో ఉంది. ఈ బెంగళూరు ఉంది. మంది రెండు తెలుగు రాష్ట్రాలు దక్షిణ ప్రాంత కమిటీ పరిధిలోకి వస్తాయి. ఇక నాలుగవది పశ్చిమ ప్రాంత కమిటీ కార్యాలయం, ఇది వచ్చేసి భోపాల్ మధ్యప్రదేశ్లో లొకేట్ అయి ఉంది. సో ఎన్సిటిఈ కింద 4 ప్రాంతీయ కమిటీలు ఉన్నాయి. ఇక ఎన్సిటిఈ ఇనో యాక్ట్, ఎన్సిటిఈ 1993 యాక్ట్ ఇప్పుడు పార్లమెంట్లో, అంటే అది 1993లో పార్లమెంట్లో పెట్టబడింది. అది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1995 మే 17. ఇక రెండవ ప్రశ్న, ఉపాధ్యాయ విద్యకు చెందిన అత్యున్నత సంస్థ కింది వాటిలో ఉపాధ్యాయ విద్యకు చెందిన అత్యున్నత సంస్థ. సో ఆన్సర్ వచ్చేసి ఎన్సిటిఈ అనేది ఉపాధ్యాయ విద్యపై సూచనలు చేస్తుంది, విధి విధానాలు ఇస్తుంది గవర్నమెంట్కి, అది అమలు చేసే విధంగా చేస్తుంది. సో ఎన్సిటిఈ ద అల్టిమేట్ థింగ్ ఉపాధ్యాయ విద్యకు సంబంధించి. ఎన్సిఈఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ట్రైనింగ్. సో ఏదైతే పాఠశాల విద్యపై బుక్కులు ప్రచురించి సో సిలబస్ ఇచ్చే మొత్తం ఉపాధ్యాయ విద్యకు సంబంధించి కొన్ని సెషన్లు ఇచ్చే, మరియు మెయిన్గా పాఠశాల విద్యపై సిలబస్ మొత్తం ఇచ్చేది ఎన్సిఈఆర్టీ. ఇఫ్లు అనేది ఇంగ్లీష్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, ఇది హైదరాబాద్లో లొకేట్ అయి ఉంది.
ఇక మూడవ ప్రశ్న, ఎన్సిటిఈ తూర్పు ప్రాంత కమిటీ కార్యాలయం ఉన్న ప్రాంతం భువనేశ్వర్. ఎన్సిటిఈ తూర్పు ప్రాంత కమిటీ కార్యాలయం ఉన్న ప్రాంతం. ఇక నాలుగవ ప్రశ్న, ఎన్సిటిఈ తూర్పు ప్రాంత కమిటీ పరిధిలోనికి రాని ప్రాంతం. ఇక్కడ మీరు క్వశ్చన్ అనేది మనము డీటెయిల్గా మనం చదివి ఉన్నా మనము అన్నీ చదువు ఉంటాం కాబట్టి ఆ ఎగ్జామ్ ఏం పెట్టాలి, క్వశ్చన్స్ పెట్టాలి, ఆ టెన్షన్స్లో మనం క్వశ్చన్స్ సరిగ్గా చదవం. నేను కూడా అదే జాబ్ చేస్తుంటాను, నేను యూజీసీ నెట్ ప్రీవియస్గా రాశాను. సో మనము డీటెయిల్గా చదువుకుంటాం, కాకపోతే ప్రశ్న మనము చదవకపోతే మనము అక్కడ మనకి ఒక 1 మార్క్ పోతుంది. సో ఎన్సిటిఈ తూర్పు ప్రాంత కమిటీ పరిధిలోనికి రాని ప్రాంతము ఏది? ఆప్షన్ వచ్చేసి ఒడిషా, ఆప్షన్ 2 వచ్చేసి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 3 వచ్చి నాగాల్యాండ్, ఆప్షన్ 4 వచ్చి హర్యానా. ఎన్సిటిఈ తూర్పు ప్రాంత కమిటీ పరిధిలోకి రాని ప్రాంతం హర్యానా. ఎన్సిటిఈ తూర్పు ప్రాంత కమిటీ పరిధిలో మెయిన్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే అది భువనేశ్వర్, ఒడిషా రాష్ట్రం. సో ఎన్సిటిఈ ఉత్తర ప్రాంత కమిటీ కార్యాలయం ప్రాంతం ఊరు ఎక్కడ ఉంది? సో ఆప్షన్స్ వచ్చేసి చండీగఢ్, 2 జైపూర్, 3 న్యూఢిల్లీ, 4 లక్నో. సో ఆన్సర్స్ వచ్చేసి 2 జైపూర్ రాజస్థాన్లో ఉంది. ఇక ఎన్సిటిఈ ఉత్తర ప్రాంత కమిటీ కార్యాలయం పరిధిలో లేనిది. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, ఎన్సిటిఈ ఉత్తర ప్రాంత కమిటీ కార్యాలయంలో పరిధిలో లేనిది. సో ఆన్సర్ వచ్చేసి గుజరాత్. ఎన్సిటిఈ ఉత్తర ప్రాంత కమిటీ కార్యాలయ పరిధిలో లేనిది గుజరాత్. సో ఇంకా 7వ ప్రశ్న, ఎన్సిటిఈ దక్షిణ ప్రాంత కమిటీ కార్యాలయం గల ప్రాంతం. ఎన్సిటిఈ దక్షిణ ప్రాంత కమిటీ కార్యాలయం ప్రాంతం లేదా ఊరు వచ్చేసి ఏంటి? సో ఎన్సిటిఈ దక్షిణ ప్రాంత కమిటీ కార్యాలయము బెంగళూరులో ఉంది. ఈ దక్షిణ ప్రాంత కమిటీ కార్యాలయంలోకి మన 2 తెలుగు రాష్ట్రాలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు ఏ ప్రాంత కమిటీ కార్యాలయంలోకి వస్తాయి? ఎన్సిటిఈ ప్రాంత కమిటీ కార్యాలయంలోకి వస్తుంటే అది దక్షిణ ప్రాంత కమిటీ కార్యాలయంలోకి వస్తుంది. దీని హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉంది. బెంగళూరు కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇక ఉపాధ్యాయ విద్యా కళాశాలలకు ఏర్పాటుకు అనుమతి ఇచ్చే సంస్థ. ఉపాధ్యాయ విద్యా కళాశాలల ఏర్పాటుకు అనుమతినిచ్చే సంస్థ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ మీకే వదిలేస్తున్నాను, ఏదో కామెంట్ బాక్స్లో తెలియజేయండి, రైట్ నేను చెప్తాను. సో ఇక 9వ ప్రశ్న, తప్పుగా జతపరిచబడింది ఏది కింది వాణిలో? ఆప్షన్ 1 ఎన్సిటిఈ న్యూఢిల్లీనా? ఎన్సిటిఈ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? హెడ్ ఆఫీస్ కోసం ఇచ్చారు. ఇక ఇఫ్లు హైదరాబాద్ కరెక్టేనా? ఇక 3 సిఐఈటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ లక్నోలో ఉందా? లేకపోతే రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ బెంగళూరులో, ఇది కరెక్టేనా? సో మనకి ఇక్కడ హెడ్ ఆఫీస్కి ఇచ్చాడు. ఎన్సిటి హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? ఇఫ్లు హెడ్ ఆఫీసు, సిఐఈటి హెడ్ ఆఫీసు, ఇక రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ బెంగళూరు. సో ఎన్సిటిఈ న్యూఢిల్లీలో. ఎన్సిటి ఇందాక చెప్పాను కదండి, 1995 మే 17 తారీఖున కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ అమలులోకి వచ్చింది. సో ఇఫ్లు అనేది ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, ఇది హైదరాబాద్లో ఉంది. ఇది ఎప్పుడు ప్రారంభించబడింది? 1958లో ప్రారంభించబడింది, అప్పుడు జవహర్ నెహ్రూ గారిచే. ఇక సిఐటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, ఇది న్యూఢిల్లీలో ఉంది. సో ఇది రైట్ ఆన్సర్. తప్పుగా జతపరచబడినది ఏదంటే సిఐటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. సో ఈ సిఐటికి సంబంధించి న్యూఢిల్లీలో ఉంది, అది హెడ్ ఆఫీసు. ఇక రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ ఇది బెంగళూరులో ఉంది. రైట్, ఇవన్నీ రైట్. ఇది ఒక్కటి తప్పుగా ఇవ్వబడింది. సో ఇదే రైట్ ఆన్సర్. తప్పుగా జతపరిచింది ఏది? సిఐటి లక్నోలో లేదు, సిఐటి హెడ్ ఆఫీసు న్యూఢిల్లీలో ఉంది. అది ఇఫ్లు
ఇఫ్లో ఎబ్రివేషన్ ఇంగ్లీష్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ. ఇది హైదరాబాద్లో ఉంది. ఇది ఎప్పుడు స్థాపితమైంది? 1958లో. ఇక ఎన్సిటిఈ న్యూఢిల్లీలో ఉంది. ఇది ఎప్పుడు ప్రారంభించబడింది? 1995 మే 17. ఇక తప్పుగా జతపరచబడినది ఏది? సో ఎన్సిఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ట్రైనింగ్ 1961లో ప్రారంభించబడింది. ఇది రైట్ ఆన్సర్. ఇక ఎన్సిఎస్ఈ 1995లో ప్రారంభించబడింది. ఇది రైట్ ఆన్సర్. ఇక ఇఫ్లు 1948లో ప్రారంభించబడింది. ఇక సిఐఈటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. ఇది 1984లో స్థాపించింది. ఇది రైట్ ఆన్సర్. ఇక ఇఫ్లు అనేది ఇందాక చెప్పాను 1958లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు చే ప్రారంభించబడింది. సో ఇదే రైట్ ఆన్సర్. తప్పుగా జతపరచబడినది ఇది. సో ఇఫ్లు అనేది ఫస్ట్ 3 పేర్లు ఉన్నాయి. అది లాస్ట్లో ఇంగ్లీష్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీగా అవతరించింది. మొదట్లో దానికి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించే సమయానికి 1958లో దాని మొదటి నేమ్ వచ్చేసి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్, తర్వాత సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంగ్లీష్ ఫారిన్ లాంగ్వేజ్గా మారింది. తర్వాత కాలంలో ఇంగ్లీష్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీగా మారింది. ఇప్పుడు ఇంగ్లీష్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీగానే ఉంది. దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్. ఇక 11వ ప్రశ్న, ఉపాధ్యాయ విద్యకు సంబంధించి అత్యున్నత నిర్ణయాలు తీసుకునే సంస్థ. దగ్గర చెప్పాను కదండి, ఎన్సిటిఏ అనేది ఉపాధ్యాయ విద్యకు సంబంధించి అత్యున్నత నిర్ణయాలు తీసుకుంటుంది. ఇక క్రింది వాటిలో ఎన్సిటిఈ ప్రాంత కమిటీ లేని ప్రదేశం ఊరు. సో ఇక్కడ ఆప్షన్ 1 వచ్చి భువనేశ్వర్, ఆప్షన్ 2 వచ్చి భోపాల్, ఆప్షన్ 3 వచ్చి కలకత్తా, ఆప్షన్ 4 వచ్చి జైపూర్. ఇక్కడ ఎవరైతే ఎన్సిటిఈ 4 ప్రాంత కమిటీలు ఉన్నాయి, సో చదువుకుంటారో ఈజీగా పెడతారు. ఎవరైతే చదువుకుంటారో మళ్ళీ క్యూరిజన్గా మళ్ళీ చదువుకోండి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక కింది వాటిలో ఎన్సిటిఈ ప్రాంత కమిటీ లేని ప్రదేశం ఏదంటే కలకత్తా. ఇది భువనేశ్వరు తూర్పు ప్రాంత కమిటీ పరిధిలోకి వస్తుంది. ఇక భోపాల్ ఇది పశ్చిమ ప్రాంత పరిధిలోకి వస్తుంది. ఇక కలకత్తా అనేది దీనికి లేదు. సో జైపూర్ అనేది ఉత్తర ప్రాంత కమిటీ పరిధిలోకి వస్తుంది. సో కింది వాటిలో ఎన్సిటి ప్రాంత కమిటీ లేని ప్రదేశం ఏదంటే కలకత్తా. మళ్ళీ చెప్తున్నాను, ఎన్సిటి తూర్పు ప్రాంత కమిటీ వచ్చేసి భువనేశ్వర్లో ఉంది, ఒడిశా రాష్ట్రంలో. ఇక ఎన్సిటిఈ ఉత్తర ప్రాంత కమిటీ వచ్చేసి జైపూర్ రాజస్థాన్లో ఉంది. ఇక ఎన్సిటిఈ దక్షిణ ప్రాంత కమిటీ వచ్చేసి బెంగళూరులో ఉంది. ఈ దక్షిణ ప్రాంత కమిటీలోకే మన 2 తెలుగు రాష్ట్రాలు వస్తాయి. ఇక ఎన్సిటిఈ పశ్చిమ ప్రాంత కమిటీ ప్రాంతీయ కమిటీలోకి భోపాల్లో ఉంది. భోపాల్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో హెడ్ ఆఫీస్ ఉంది. సో ఇక 13వ ప్రశ్న చూద్దాం. భారతదేశంలో పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని విధాన నిర్ణయాలతో కీలక పాత్ర వహించేది. ఆన్సర్ వచ్చేసి ఎన్సిఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఈ ఎన్సిఈఆర్టీ అనేది భారతదేశంలో పాఠశాల విద్యపై సిలబస్ మరియు విధి విధానాలు తయారు చేస్తుంది. ఇది రైట్ ఆన్సర్. ఇక ఉపాధ్యాయ విద్యకు అర్హతలు నిర్ణయించే సంస్థ. ఉపాధ్యాయ విద్యకు అర్హతలు నిర్ణయించే సంస్థ ఆప్షన్ 1 వచ్చి ఎన్సిటిఈ, ఆప్షన్ 2 వచ్చి సిఐఈటి, ఆప్షన్ 3 వచ్చి ఎన్సిఈఆర్టీ, ఆప్షన్ 4 వచ్చేసి సిఐఈఎఫ్ఎల్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్.
సో సిఐఈటి అంటే ఏంటి? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. ఇక ఎన్సిఈఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇక సిఐఈఎఫ్ఎల్ అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజెస్. ఇది ఇఫ్లు యొక్క రెండవ పేరు. 1958లో పండిట్ జవహర్ నెహ్రూ గారిచే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ లాంగ్వేజ్గా ప్రారంభించబడి తర్వాత కాలంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజ్గా మారింది. తర్వాత ఇఫ్లుగా ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీగా మారింది. దీక్ష 15వ ప్రశ్న. దీక్ష విస్తరణ రూపం. దీక్ష అనే విస్తరణ రూపం, దీక్ష అబ్రివేషన్ ఏంటంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. ఈ దీక్ష అనేది పాఠశాల విద్య ఏదైతే ఉందో పిల్లలకు ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఇది. సో దీక్ష అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. ఇంకా 16వ ప్రశ్న. రాష్ట్ర స్థాయిలో విద్యాశాఖకు విద్యా విషయక సలహాదారు. రాష్ట్ర స్థాయిలో విద్యాశాఖకు విద్యా విషయక సలహాదారు ఏంటి? ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి 1 వచ్చేసి ఎన్సీఈఆర్టీ, ఆప్షన్ 2 వచ్చేసి ఎస్సీఈఆర్టీ, ఆప్షన్ 3 వచ్చేసి డైట్, ఆప్షన్ 4 వచ్చేసి ఎన్సిటిఈ. రాష్ట్ర స్థాయిలో విద్యాశాఖకు సంబంధించి విద్యాశాఖ సలహాదారు ఎస్సీఈఆర్టీ, స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. సో ఆప్షన్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్. ఇక ఎస్సీఈఆర్టీ విధి కానిది. ఆప్షన్ 1 వచ్చి పాఠశాల పుస్తకాల రూపకల్పన, ఆప్షన్ 2 వచ్చేసి ఉన్నత పాఠశాల గుర్తింపునివ్వడం, ఆప్షన్ 3 వచ్చేసి శిక్షణా కార్యక్రమ నిర్వహణ, ఆప్షన్ 4 వచ్చేసి విద్యా విషయాలకి పరిశోధన. ఈ ఎస్సీఆర్టీ అనేది నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇది అదే రాష్ట్రంలో అయితే స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ట్రైనింగ్. ఇది ఇందాక చెప్పాను కదండి, రాష్ట్రంలో పాఠశాల విద్యకు సంబంధించి పుస్తకాల రూపకల్పన మరియు శిక్షణ ఎలా ఉండాలి, లేకపోతే విద్యా విషయాలపై పరిశోధన చేస్తుంది. ఇవన్నీ ఓకే. ఈ 1, 3, 4 అనేది ఓకే. ఈ ఆప్షన్ 2 అనేది డిఫరెంట్గా ఉంది. ఉన్నత పాఠశాల గుర్తింపును ఇవ్వడం ఎస్సీఆర్టీ విధి కాదు. సో 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక 18వ ప్రశ్న. జిల్లా విద్యా శిక్షణ సంస్థలో వృత్యాంతర శిక్షణకు చెందిన విభాగం. సో ఆప్షన్ 1 వచ్చి పిఎస్టిఈ, ఆప్షన్ 2 వచ్చేసి ఈటీ, ఆప్షన్ 3 వచ్చేసి ఐఎఫ్ఎఫ్సి, ఆప్షన్ 4 వచ్చి పిఎన్ఎం. సో 18వ ప్రశ్న ఆన్సర్ వచ్చేసి ఇఫిక్. విద్యా శిక్షణ సంస్థలో విద్యా శిక్షణ సంస్థలో దాదాపు ఒక 6 ఉన్నాయి. మీకు దీని మీద వెళ్ళి తెలుసుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. జిల్లా విద్యా శిక్షణ సంస్థలో వృత్యాంత శిక్షణకు చెందిన విభాగాలు జిల్లా విద్యా శిక్షణకు సంబంధించి కొన్ని విభాగాలు ఉన్నాయి. పిఎస్టిఏ అని, ఈటీఏ అని, పిఎన్ఈఎన్డిఎం, పిఎం అని, ఇంకా ఐఎఫ్ఐసి అని. సో మన ప్రశ్నకు సంబంధించి జిల్లా విద్యా సంస్థలో వృత్యాంతర శిక్షణకు చెందిన విభాగము ఇఫిక్. సో ఇక 19వ ప్రశ్న. పాఠశాల సముదాయం చైర్మన్గా వ్యవహరించేవారు. పాఠశాల సముదాయం చైర్మన్గా వ్యవహరించేవారు మండల విద్యాశాఖ అధికారినా, లేకపోతే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయునా, లేకపోతే క్లస్టర్ రిసోర్స్ పర్సనా, లేకపోతే మండల రిసోర్స్ పర్సనా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు, స్కూల్ ప్రిన్సిపాల్ పాఠశాల సముదాయం చైర్మన్గా వ్యవహరిస్తారు. ఇక 20వ ప్రశ్న. ప్రపంచంలోని అతిపెద్ద ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం పేరొందినది. ఆప్షన్ 1 వచ్చి నిస్తా, ఆప్షన్ 2 వచ్చేసి క్లిప్, చిల్డ్రన్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామా, లేకపోతే ఆప్షన్ 3 వచ్చేసి ఏపీపీఈపీనా, లేకపోతే సిఎల్ఏపి క్లాప్నా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నిస్తా. ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం ఉన్నది నిస్టా. ఇక 21వ ప్రశ్న. క్రింది వాణిలో ఆర్థికపరమైన డిజిటల్ కానిది.
ఆప్షన్ 1 ఫేబుల్, ఆప్షన్ 2 వచ్చేసి క్యాష్ బుక్, ఆప్షన్ 3 వచ్చి లాగ్ బుక్, ఆప్షన్ 2 వచ్చి ఎక్విటాన్స్. కింది వాటిలో ఆర్థికపరమైన రిజిస్టర్ కానిది లాగ్ బుక్. ఇక 22వ ప్రశ్న, పాఠశాల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని సేవా పుస్తకం సర్వీస్ రిజిస్టర్ నమోదు చేసేవారు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని సేవా పుస్తకము అనగా సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేసేవారు. ఆప్షన్ 1 వచ్చేసి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడా, లేకపోతే ఆప్షన్ 2 వచ్చేసి మండల విద్యా శాఖాధికారినా, లేకపోతే ఉప విద్యా శాఖాధికారినా, లేకపోతే జిల్లా పరిషత్ చైర్మనా. సో ఆప్షన్ 2 వచ్చేసి మండల విద్యా శాఖాధికారి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని సేవా పుస్తకము నమోదు చేస్తారు. ఇక ఉపాధ్యాయ ప్రేరణకు అంతర్గత కారకం. ఉపాధ్యాయ ప్రేరణకు అంతర్గత కారకము వచ్చి ఏంటి? ఆప్షన్ 1 వృత్తి పట్ల అభిరుచా, లేకపోతే ఆప్షన్ 2 వేతనమా, ఆప్షన్ 3 పదోన్నత, ఆప్షన్ 4 సాధారణ సెలవుల. ఉపాధ్యాయ ప్రేరణకు మెయిన్గా చాలామంది ఎవరైనా ఇంట్రెస్ట్తోనే వస్తారు. సో వృత్తి పట్ల అభిరుచి, ఒక సర్వీస్గా ఫీల్ చేసి వస్తారు టీచర్స్. సో ఆన్సర్ 1 వచ్చేసి వృత్తి పట్ల అభిరుచి ద రైట్ ఆన్సర్. 24వ ప్రశ్న, జాతీయ స్థాయిలో పాఠశాల విద్యకు చెందిన 1 నుండి 12 తరగతుల పాఠ్య పుస్తకాలను రూపొందించే సంస్థ. జాతీయ స్థాయిలో పాఠశాల విద్యకు చెందిన 1 నుంచి 12 తరగతుల పాఠ్య పుస్తకాలు రూపొందించే సంస్థ. ఆప్షన్ 1 వచ్చేసి పాఠ్య పుస్తకాల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ 2 వచ్చి జాతీయ పాఠ్య పుస్తక విభాగం, ఆప్షన్ 3 వచ్చేసి ఎన్సిఈఆర్టీ, ఆప్షన్ 4 వచ్చేసి సిబిఎస్ఈ. సో ఆన్సర్ వచ్చేసి ఎన్సిఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇది పాఠశాల విద్యపై సిలబస్సు మరియు పరీక్ష మొత్తము ఇది తయారు చేస్తుంది ఎన్సిఈఆర్టీ. సో 25వ ప్రశ్న, క్రింది వాటిలో ఓపెన్ సోర్స్ సాంకేతికతపై నిర్మింపబడినది. సో కింది వాటిలో ఓపెన్ సోర్స్ సాంకేతికతపై నిర్మింపబడినది. ఆప్షన్ 1 వచ్చి దీక్ష, ఆప్షన్ 2 వచ్చి షాగున్, ఆప్షన్ 3 వచ్చి ప్రధానమంత్రి ఈ విద్యా ఛానల్, ఆప్షన్ 4 వచ్చేసి మన టీవీ ఛానల్. సో ఆన్సర్ వచ్చేసి ఎవరైతే ప్రిపేర్ అయ్యి ఉంటారో ఈ క్వశ్చన్ ఈజీగా పెట్టేస్తారు. సో ఆప్షన్ 1 వచ్చేసి దీక్ష. దీక్ష అనేది పాఠశాల విద్య ఏదైతే ఉందో వాటికి పిల్లలకి ఈ లెర్నింగ్ అవసరమని, మనకు అవసరమైనవి అన్ని పీడిఎఫ్ రూపంలో ఈ లెర్నింగ్ డిజిటల్గా దొరుకుతుంది. ఆ దీక్షల్లో 4 థీమ్స్లో వచ్చేసి ఓపెన్ సోర్స్ సాంకేతికతపై అనేది ఒక ఇది. సో దీక్ష. ఇక 26వ ప్రశ్న, కాంటింజెన్సీ రిజిస్టర్ ఒక ఆర్థికపరమైన రికార్డా, లేకపోతే విద్యా సంబంధమైన రికార్డా, లేకపోతే సామాగ్రికి చెందిన రికార్డా, లేకపోతే పర్యవేక్షణకు చెందిన రికార్డా. అక్కడ ఆప్షన్ 1 వచ్చేసి ఆర్థికపరమైన రికార్డ్ కాంటింజెన్సీ. ఇక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని సేవా పుస్తకములో నమోదు ఎంట్రీ చేసేవారు. ఇక్కడ గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుడు గ్రేడ్ 2 నా ఆప్షన్ 1 ఇదినా, లేకపోతే మండల విద్యా శాఖాధికారి ఎంఏఓనా, లేకపోతే ఉప విద్యా శాఖాధికారి, లేకపోతే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని, లేకపోతే ఆప్షన్ 4 పాఠశాల ఉప తనిఖీ అధికారిన, డిప్యూటీ ఐఓఎస్న. సో ఆన్సర్ వచ్చేసి ఉప విద్యా శాఖాధికారి, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్. సో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని సేవా పుస్తకంలో నమోదు అనగా ఎంట్రీ చేసేవారు ఉప విద్యా శాఖాధికారి. ఇక దీక్ష ఇప్పుడు ప్రారంభించబడింది. ఆప్షన్ 1 2016, ఆప్షన్ 2 2017, ఆప్షన్ 3 2018, ఆప్షన్ 4 2020. సో దీక్ష అనేది 2017లో ప్రారంభించబడింది. సో ఇఫ్లు యొక్క మొదటి పేరు ఇందాక చెప్పాను కదండి మొదటి ప్రశ్నలో. ఇఫ్లు ఆప్షన్ 1 వచ్చి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీషా, లేకపోతే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెసా, లేకపోతే ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీయా, లేకపోతే ఇంగ్లీష్ ఫర్ లోకల్ యూజర్సా. సో ఆన్సర్ ఫస్ట్ వచ్చేసి రైట్ ఆన్సర్. మొదటిగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్గా ఇఫ్లు ప్రారంభించబడింది. ఇది 1958
కాలంలో అప్పటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు స్టార్ట్ చేశారు హైదరాబాద్లో. సో తర్వాత ఈ ఫ్లూ రెండవ పేరు వచ్చేసి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్, తర్వాత ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీగా అవతరించింది. ఇక 30వ ప్రశ్న, ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ వర్డ్ రిజిస్టర్ ఒక ఆప్షన్స్ వచ్చేసి ఉత్తర ప్రత్యుత్తరాలకు చెందిన రిజిస్టరా, లేకపోతే విద్యా సంబంధమైన రిజిస్టరా, లేకపోతే నిధుల వినియోగపు రిజిస్టరా, లేకపోతే పరీక్షల రిజిస్టరా. సో ఆన్సర్ వచ్చేసి ఉత్తర ప్రత్యుత్తరాలకు చెందిన రిజిస్టర్, ఇన్వర్డ్ అవుట్వర్డ్ రిజిస్టర్. సో ఈ క్లాస్లో మనం దాదాపుగా 30 ప్రశ్నలు నేర్చుకున్నాం. ఈ క్లాస్లో మీకు ఏదైనా అర్థం అవ్వకపోతే, లేకపోతే మీరు కొద్దిగా డెప్త్గా చెప్పాలి, లేకపోతే నేను డెప్త్గా ఎందుకు చెప్పలేదంటే ఇప్పుడు క్విక్ రివిజన్లో ఉన్నారు అందరూ. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆ, ఏదైతే టైం టేబుల్ వచ్చేసింది డిఎస్సికి. సో మీకు ఏదైనా టాపిక్ కావాలంటే కింద నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, తప్పకుండా చెప్తాను. సో ఎగ్జామర్ పాయింట్ ఆఫ్ వ్యూకు అనుగుణంగా చదువుకోండి. మీకు ఇప్పుడు ఒకప్పుడు డైరెక్ట్ బిట్ ఇచ్చేవాడు, ఇప్పుడు డైరెక్ట్ బిట్ తీసేశాడు. సో ఎక్కువ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు రకరకాలుగా ఇస్తాడు. ఒకే ప్రశ్న 4 రకాలుగా ఇస్తారు. ఇప్పుడు ఇఫ్లూ ఉంది, ఇఫ్లూ యొక్క మొదటి పేరు అని చెప్పారు, ఇఫ్లూ యొక్క రెండవ పేరు అని అడుగుతారు. సో ఇఫ్లూ మొదటి పేరు రెండవ పేరు ఉంది, అయితే ఇది ఎక్కడ ఉంది? హైదరాబాద్ తెలంగాణలో ఉంది. ఈ ఫ్లూ అనేది ఎప్పుడు స్థాపించబడింది? 1958లో స్థాపించబడింది. సో ఇక ఎన్సీఈఆర్టీకి భేదం ఏంటి? ఎన్సీఈఆర్టీ అనేది సిలబస్, మీరు రెండే గుర్తుంచుకోవాలి. ఎన్సీఈఆర్టీ అనేది సిలబస్ తయారు చేస్తుంది, ఎన్సిటిఈ అనేది ఉపాధ్యాయ విద్యకు సంబంధించి విధి విధానాలు తయారు చేస్తుంది. సో ఎన్సిటిఈ అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1995 మే 17. ఎన్సిటిఈ ఏ చట్టం? ఎన్సిటిఈ 1993 చట్టం, పార్లమెంట్ చట్టం. సో ఈ 30 ప్రశ్నలు నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో వేరే ఒక టాపిక్తో మేము ముందుకు వస్తాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. జై హింద్ ఫ్రమ్ ఐ పొలిటికల్ ఎపిస్తమీ మాస్ విద్యాలయ.